ఎక్కడ రాజు ఇంట్లో పిరిగేలా ముందుగా పోతే చెవులు కొరికే ఇప్పుడు తోక కొరికే ఇక నన్ను సంపదానికే నువ్వు తీసుకుపోతున్నావు అంటే మళ్ళా నక్క ఏం ఉపాయం కడుతుంది ఎరికేనా? చెవులు కొరికిండు కిరీటం పెడతాను ఒప్పుకుంటా, మరి తోకెందుకు కొరికిండ్రా అని మేక అడుగుతుంది. అడిగితే అరే నేను సింహాసనం మీద కూర్చున్న పెడతాను తోకాట ముద్ర అందుకే కొరికిండని చెప్తాను. ప్రేమ నిజమే కావచ్చు అని ఏం చేస్తుంది ఆయన మేక మళ్ళా పోతుంది. మళ్ళా పోయి పులి ముంగ నిలవడంగానే అమ్మ ఈసారి తప్పించుకోగలని ఆయనతో మెడకాయ పట్టుకొని మేకను తినేస్తుంది పులి. ఇక ఈడికి వచ్చే బిఆర్ఎస్ పార్టీోడు ఈడికి వచ్చే కాంగ్రెస్ పార్టీోడు ఈ నక్కాస్ వంటి మనుషులు మనల్ని పట్టకపోయి ఆ పెద్ద పెద్ద పులులకిచ్చి మనల్ని నిలబెడతారన్నట్టు. అందుకోసమే మన అమ్మలక్కల్ని మన ఆడబిడ్డల్ని మన బతుకులు మార్చుకోవడం కోసం మన జీవితాలు మార్చుకోవడం కోసం అమ్మా మన కోసం ఈ పార్టీని తీసుకొచ్చినామమ్మా. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు తల్లి. ఈ కత్తెర గుర్తుతోనే మన బంధాలు, ఈ కత్తెర గుర్తుతోనే మనకు జరిగిన మోసాలు అన్నిటిని కట్ చేసేది ఈ కత్తెర గుర్తు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇన్నేళ్ళు 60-70 ఏళ్ళు వాళ్ళ కోట్లు వేసినాం కదా అయ్యా, నీ బాంచనని వాళ్ళది కోట్లేసి తిరుగుతున్నాం కదా. ఎన్నడన్నా మన బతుకులు మారినాయా? ఎన్నడన్నా మన జీవితాల్లో మార్పు వచ్చిందా? రాదు. రెట్ల పిల్లలే ఎమ్మెల్యేలు అవుతారు, రెట్ల పిల్లలే ఇంజనీర్లు అవుతారు. మా ఒడ్డరాల బిడ్డలు ఎందుకు కావద్దు? మా మాదిగోళ్ళ బిడ్డలు ఎందుకు కావద్దు? మా కొల్లోళ్ళ పిల్లలు ఎందుకు కావద్దు? మా కురుమోళ్ళ పిల్లలు ఎందుకు కావద్దు? అందుకోసమే ఒక్కటే చెప్పిన నేను, నీ సోపతి వద్దురాబాయి రెడ్డిల సోపతి మాకు వద్దని చెప్పేసిన. వారి పిడికే రోట్లు లేవు. ఏడా పిడికే రోట్లు లేనోడు ఈడ నిలబడి మన మీద పెత్తనం చేస్తామంటే ఇంతమంది సూదరులం ఉన్నాం కదా, ఇంతమంది పేదవాళ్ళం ఉన్నాం కదా, మరి మన ఓట్లు మనం వేసుకొని మనం రాజులమైదామా లేకపోతే ఆ దొంగలకేసి మనం ఆగమైదామా? మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అందుకోసమే కత్తెర గుర్తుకు ఓటేసి మా శివని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ చేతులు ఎత్తి నమస్కరించి వేడుకుంటా ఉన్నాం. అలాగే మా శంకర్ని కూడా, మా జయశంకర్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేయమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తల్లులారా, ఒక్కటైతే నిజం, మేము సార పోయకపోవచ్చు, మేము మందు పోయకపోవచ్చు, మేము పైసలు పంచకపోవచ్చు వాళ్ళ లెక్క, కానీ మీ కాళ్ళ కాడ జీతగాని లెక్క పనిచేస్తాను మాత్రం మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకోసమే మీరందరూ కూడా మా అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై టీఆర్పీ, కత్తెర గుర్తుకే.